కాపు కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం కాపు క్యాష్‌లో నుంచి అమ్మాయిల యొక్క బయోడేటాలు తీసుకొచ్చాను. ఇందులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అమ్మాయిలున్నారు, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసే అమ్మాయిలున్నారు, జాబ్ చేయని అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇందులో మీకు తెలిసిన వాళ్ళు గనక కాపు క్యాష్‌లో గనక అబ్బాయిలు గనక అమ్మాయిల కోసం గనక ఎదురుస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రెస్ వచ్చేసి జయగిరిగుట్ట, హైదరాబాద్. ఇంతవరకు మా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ముందు ముందు అందిస్తూ ఉంటామండి. ఈరోజు నేను మీకోసం మొదటగా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను కాపు క్యాష్‌లో. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 28/3/1998. ఈఎంఐ హైట్ 5'1" ఉంటుందండి. ఈఎంఐ డిగ్రీ చేసింది. ఈఎంఐ చేసి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 20,000 వరకు సంపాదిస్తుంది. ఈఎంఐలో వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటారు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే మాకు ఓన్లీ కాపు క్యాష్‌లోనే అబ్బాయి కావాలండి. అది కూడా అబ్బాయి చూడడానికి అందంగా ఉండి జాబ్ చేసే అబ్బాయే కావాలి. అది ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసినా పర్లేదు, సాఫ్ట్‌వేర్ అయినా పర్లేదు అని కోరుకుంటున్నారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి అబ్బాయిని కోరుకుంటున్నారండి. అది కూడా ఓన్లీ తెలంగాణ అబ్బాయినే కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రెస్ వచ్చేసి జయగిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మీకోసం కాపు క్యాష్‌లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 24/10/1990. ఈఎంఐ హైట్ 5'2" ఉంటుందండి. ఈఎంఐ వచ్చేసి బీఈడీ చేసింది. ఈఎంఐ ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 20,000 వరకు సంపాదిస్తుంది. ఈఎంఐలో వచ్చేసి కరీంనగర్‌లో ఉంటారు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే కరీంనగర్ చుట్టుపక్కల కానీ లేదా తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి. మాకైతే కాపు క్యాష్‌లోనే అబ్బాయి కావాలి. అబ్బాయి సాఫ్ట్‌వేర్ అయినా పర్లేదు, బిజినెస్ అయినా పర్లేదు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే చాలు అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రెస్ వచ్చేసి జయగిరిగుట్ట, హైదరాబాద్. మరో అమ్మాయిని తీసుకొచ్చారండి కాపు క్యాష్‌లో. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 30/10/1999. ఈఎంఐ హైట్ 5'3" ఉంటుందండి. ఈఎంఐ వచ్చేసి డిగ్రీ చేసింది. ఈఎంఐ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళొచ్చేసి విజయవాడలో ఉంటారు. వీళ్ళెలా చూస్తున్నారంటే మాకు ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి. అబ్బాయి అయితే సాఫ్ట్‌వేర్ అయినా పర్లేదు, బిజినెస్ అయినా పర్లేదు, అబ్బాయి అయితే చూడడానికి అందంగా ఉండాలి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రెస్ వచ్చేసి జయగిరిగుట్ట, హైదరాబాద్. అలానే కాపు క్యాష్‌లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/5/1992. ఈఎంఐ హైట్ 5'1" ఉంటుందండి. ఈఎంఐ వచ్చేసి ఎంటెక్ చేసింది. ఈఎంఐ సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి వచ్చేసి 10,00,000 వరకు సంపాదిస్తుంది. ఈఎంఐలో వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటారు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే మాకు ఓన్లీ ఓసీ కాపుల్లోనే అబ్బాయి కావాలండి. అది కూడా చూడడానికి అందంగా ఉండాలి. అబ్బాయి సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అబ్బాయే కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రెస్ వచ్చేసి జయగిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మీకోసం మరో అమ్మాయిని తీసుకొచ్చారండి కాపు క్యాష్‌లో. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 27/1995. ఈఎంఐ హైట్ 5'3" ఉంటుందండి. ఈఎంఐ ఇంటర్ చేసింది. ఈఎంఐ వచ్చేసి ప్రెజెంట్ అయితే జాబ్ ఏం చేయట్లేదు. వీళ్ళొచ్చేసి సిద్దిపేటలో ఉంటారు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే మాకు ఓన్లీ ఓసీ కాపుల్లోనే అబ్బాయి కావాలండి. అది కూడా అబ్బాయి సిద్దిపేట చుట్టుపక్కల కానీ లేదా తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు. అబ్బాయి అయితే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసినా పర్లేదు, బిజినెస్ అయినా పర్లేదు, చూడడానికి అందంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అబ్బాయికైతే మెయిన్‌గా సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటున్నారండి. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రెస్ వచ్చేసి జయగిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మీకోసం కాపు క్యాష్‌లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 21/1996. ఈఎంఐ హైట్ 5'3" ఉంటుందండి. ఈఎంఐ వచ్చేసి బీటెక్ చేసింది. ఈఎంఐ సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. ఈఎంఐకి నెలకు వచ్చేసి రూ. 1,00,000 వరకు సంపాదిస్తుంది. ఈఎంఐలు వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటారు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే మాకు ఓన్లీ ఓసీ కాపుల్లోనే అబ్బాయి కావాలండి. అది కూడా చూడడానికి అందంగా ఉండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి మాకు అబ్బాయి కావాలి. అది కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అబ్బాయే కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రెస్ వచ్చేసి జయగిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.